హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. అన్ని కూరగాయలను నీట్గా కట్ చేసి అన్ని కాయగూరలను శుభ్రంగా కడిగి అన్ని వెజిటేబుల్స్ను కట్ చేసుకోవాలి. అన్ని కర్రీస్ల కంటే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చూశారు కదండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నేను 1 kg మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి సరిపడా కుక్కర్ను తీసుకున్నాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ను వేసి తర్వాత మేతి కూర ఆకును వేసి కొంచెం నూనెలో వేగాక సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను ఇందులో వేసి బాగా వేగనియ్యాలి. ముందుగానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ను ఇందులో వేసుకొని 5 నిమిషాలు పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూశారు కదండి, కాస్త ఉడికినట్లు అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కాస్త 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, కొత్తిమీర మసాలా ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పును యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ నీటిని యాడ్ చేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో తెల్ల నువ్వులు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని 3 విజిల్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి నువ్వుల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ అన్నంలో మరియు సద్దుల రొట్టెలో కూడా మంచి అద్భుతమైన కాంబినేషన్ వస్తుంది. ఈ రెసిపీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ రెసిపీ మీ పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.